ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం ఈ రోజుతో ముగుస్తుంది 22వ తారీఖు నుంచి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, రాజకీయ పార్టీల కార్యకర్తలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఏదైతే సూపర్ జిఎస్టీ అంటే జిఎస్టీలో వచ్చిన తగ్గుదల ద్వారా ప్రజలకి జరిగే మేలుని ప్రజలు తద్వారా లబ్ధి పొందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళారు. ఇంటింటికి వెళ్ళారు, పాంప్లెట్లు ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ మీటింగ్స్ కానివ్వండి, చిన్న చిన్న కూడల్లో మీటింగ్స్ కానీ పెట్టి ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి జరిగే మేలు, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాల్ని కూడా మరి కూలంకషంగా ప్రజలు చెంతకు చేర్చాం. మరి దీని ద్వారా రాష్ట్రానికి 8,000 కోట్లు, దేశానికి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆదాయంలో తగ్గుదల వచ్చినా కూడా మన ప్రజలకి మేలు జరగాలి, ప్రజలకి కొనుగోలు శక్తి పెరగాలి. మన దేశంలో, మన రాష్ట్రంలో తయారీదారులు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, ఎంఎస్ఎంఈస్ కానీ ఏదైతే ఉన్నాయో వారందరికీ కూడా పోటీలో మంచి అవకాశాలు కలగాలి. అంటే గ్లోబల్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో మన దేశంలో తయారైన వస్తువులకి ఈ తగ్గుదల ద్వారా దాని రేట్ బెనిఫిట్ వచ్చి గ్లోబల్ ప్రోడక్ట్స్తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేశాం. నికరంగా ఆదాయ నష్టం కనపడినా కూడా వ్యాపార పెరుగుదలతో, ఎందుకంటే ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరుగుతుందో, ఎప్పుడైతే ప్రజల దగ్గర డబ్బులు మరి చేతిలో ఉంటాయో వారు మార్కెట్లో ఖర్చు పెడతారు. అదేవిధంగా ఈ ట్యాక్స్ తగ్గటం ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కూడా పెరిగి తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఈ ప్రభుత్వం ఆశిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. మరి ఏదేమైనా కూడా మరి ఈ గొప్ప సంస్కరణ తీసుకొచ్చిన మోడీ గారికి, ఈ సంస్కరణ ఎటువంటి లేకోకుండా ఆమోదించిన మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు, ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామని చెప్పేసి మనం చేస్తాను. మరి రాష్ట్రంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు దేశంలో అందరూ కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు, కొంతమంది జెలసీతో కూడా చూస్తూ ఉన్నారు. ఏమిటి ఆంధ్రప్రదేశ్కి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వెళ్తున్నాయి? గూగుల్ లాంటి సంస్థ బాంబేను వదిలేసి, పూనాను వదిలేసి, బెంగళూరును వదిలేసి, చెన్నైను వదిలేసి, ఢిల్లీ వదిలేసి ఒక చిన్న పట్టణం, అంటే వీటితో పోలిస్తే చిన్న పట్టణం, ఇక్కడికి వెళ్ళి పెట్టడానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆశ్చర్యచకితులై మన వైపు చూస్తూ ఉన్నారు. ఈరోజు ఇబ్బడిగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దానికి కారణం ఏమిటంటే ఒక బలమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో బలమైన నాయకత్వం ఉండటం కానివ్వండి, అదేవిధంగా ఒక అనుభవజ్ఞుడైన నాయకుడి పర్యవేక్షణలో ప్రభుత్వ పరిపాలన, అంటే కొన్ని పాలసీస్ మిగతా రాష్ట్రాల కంటే కూడా మెరుగైన పాలసీస్ని మన రాష్ట్రంలో అడాప్ట్ చేసుకుని ఆ పాలసీల ద్వారా ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి మనం చేస్తున్నాను. వీటన్నిటి ద్వారా కొన్ని లక్షల మందికి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఏదైతే టార్గెట్ ఉందో దాన్ని సాధించడం తథ్యమని చెప్పేసి ప్రజలందరూ కూడా నమ్మకం కలిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇంత బ్రహ్మాండంగా ప్రభుత్వాలు సాగుతుంటే అబద్ధాలని ప్రచారం చేస్తూ, ప్రభుత్వం మీద బురద జల్లుతూ, రాజకీయ లబ్ధి, వర్గాల మధ్య వైషమ్యాలు, విధ్వంసపూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతూ, కులాలని రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక 5 సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తాం. దాని దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు పీపీపీ మోడ్ మీద కొన్ని రోజులు ఆందోళన చేస్తారు. ఈరోజు ఎక్కడో కొన్ని చోట్ల జరిగిందని చెప్పేసి నకిలీ మద్యం మీద ఆందోళన ఎక్కడో జరిగిపోతుంది. అంటే ప్రజల్లో అబద్ధాన్ని, కొన్ని అపోహలను సృష్టించి ఏదో నష్టపోబోతున్నాం అని చెప్పేసి ఒక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజకీయ చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాం. పీపీపీ మోడ్ ఉంది, వాళ్ళకి
దమ్ముంటే ఎక్కడ చర్చకైనా సరే సిద్ధం. చెప్పండి, మీరు నష్టం వచ్చిందన్నారు కదా, నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పీపీపీ మోడ్లో మీరు తీసుకొచ్చిన కాలేజీకి మేమేమి ఈరోజు నిర్మాణం పూర్తి చేసుకున్నాం. జరిగిన నష్టం ఏంటో దమ్ముంటే చెప్పమని మీరు ప్లాన్ చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కేవలం 35% మెరిట్ సీట్లు లభించే విధంగా మీరు విధానం తీసుకొచ్చారు. 15% ఇతర రాష్ట్రాల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. మిగతా 50% మేనేజ్మెంట్ కోటా, అదేవిధంగా ఎన్ఆర్ఐ కోటా పెట్టారు. ఇప్పుడు పీపీపీ మోడ్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం వాళ్ళు 35% ఏపీ స్టూడెంట్స్కి సీట్లు ఇస్తే మేము ఈరోజు 50% సీట్లు మన తెలుగు ఏపీ స్టూడెంట్స్కి మెరిట్ స్టూడెంట్స్కి సీట్లు ఇస్తున్నాం. ఇది తప్ప? అంటే మీకంటే ఎక్కువ సీట్లు గవర్నమెంట్ ఫీజుకి మన తెలుగు పిల్లలకి ఇస్తుంటే మీకేమైనా కడుపు మంటగా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నారు. మిగతా 50% మీరు మేనేజ్మెంట్కి ఇచ్చారు, మేము మేనేజ్మెంట్కి ఇచ్చాం, ఎన్ఆర్ఐకి మీరు ఇచ్చారు, మేము ఎన్ఆర్ఐకి ఇచ్చాం. దీంట్లో తెలుగు రాష్ట్ర బిడ్డలు, ఏపీ రాష్ట్ర బిడ్డలు పోతున్న నష్టం ఏంటని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను. దమ్ముంటే గవర్నమెంట్ దీనికి సమాధానం చెప్పని చెప్పేసి అడుగుతున్నాను. 2, వైద్యం పేదలకు అందదు, కార్పొరేట్ వైద్యాన్ని తీసుకొస్తున్నారన్నారు. ఎస్, తీసుకొచ్చాం. ఒక 100 బెడ్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఈ పీపీపీ మోడ్ వచ్చిన హాస్పిటల్లో 70% బెడ్లని పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధానాన్ని మేము తీసుకొచ్చాం. మిగతా 30% వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్. దీని ద్వారా ఏమిటి, ఒక్కొక్క హాస్పిటల్కి 165 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతుంది. ఆ 165 కోట్లని మరి ఆ పీపీపీ ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్ ఉన్నాడో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. ప్రభుత్వానికి ₹1 లేకోకుండా, ₹1 ఖర్చు పెట్టుకోకుండా 70% బెడ్లు మన పేద ప్రజలకి అందుబాటులోకి వస్తే నీకు నష్టం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. పోనీ కాలేజీలు ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నామా? ఎక్కడ ఇవ్వం. కేవలం వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కానివ్వండి, ప్రతి సంవత్సరం పెడుతున్న 165 కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ ఉన్నాయో 30% బెడ్స్ని మీరు వాడుకోండి. తర్వాత 33 సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ వసతులు అన్నింటినీ కూడా మాకు అప్పచెప్పి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పాం. దీంట్లో తప్పు ఎక్కడుందో చెప్పమని చెప్పండి. రండి, ఎక్కడైనా సరే మనం రోడ్డు మీద మీ ఇష్టం వచ్చినట్లు మీ పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి, లేదా టీవీ ఉంది కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్య పెడతాం కాదు. ప్రజలకు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా నకిలీ మద్యం అని చెప్పి తీసుకున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే విధంగా నాసి రకం మందుని ఈ ప్రభుత్వ షాపుల ద్వారా